వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. వేదములో తెచ్చినట్టి విభునికి శరణు, ఆది మూలమంటే వచ్చి అతనికి శరణు. ఏదే సాతానై ఉన్న ఈతనికి శరణు, శ్రీదేవి మగడైన శ్రీపతికి శరణు. అరసి నన్ను గాచిన ఆతనికి శరణు. పరమునిహమునేలే పతికి శరణు, వరసి నన్ను గాచిన ఆతనికి శరణు. అందరికీ ప్రాణమైన ఆతనికే శరణు, ముందు మూడు మూర్తుల మూర్తికి శరణు. అందరికీ ప్రాణమైన ఆతనికే శరణు, ముందు మూడు మూర్తుల మూర్తికి శరణు. విందుపడి దేవతల దేవునికి శరణు, అంది మిన్ను నేలనేకమైనతనికి శరణు. అరసి నన్ను గాచిన అతనికి శరణు. పరమునిహమునేలే పతికి శరణు, అరసి నన్ను గాచిన అతనికి శరణు. తానే చైతన్యమైన దైవానకు శరణు, నానా బ్రహ్మాండాల నాదునికి శరణు. తానే చైతన్యమైన దైవానకు శరణు, నానా బ్రహ్మాండాల నాదునికి శరణు. ఆనుక శ్రీ వెంకటాద్రియందు నుండి, ఆనుక శ్రీ వెంకటాద్రియందు నుండి వరములు దీనులకిందరికిచ్చే దేవునికి శరణు. అరసి నన్ను గాచిన అతనికి శరణు. పరమునిహమునేలే పతికి శరణు, అరసి నన్ను గాచిన అతనికి శరణు. అరసి నన్ను గాచిన అతనికి శరణు. అరసి నన్ను గాచిన అతనికి శరణు. ప్రియాత్మ స్వరూపులారా, ఈ రోజున స్వామివారి జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమము. ఏమంటే జయంతి మేము చేసుకున్నాం కదా 1వ తేదీ, మళ్ళా జయంతి పెట్టారా మాకు? ఎన్నిసార్లు చేస్తారండి జయంతి కార్యక్రమాన్ని అన్న ఆలోచన వస్తుందా? తిరుమల కొండ స్వామివారికి నిత్య కళ్యాణం పంచుతారు, రోజు కళ్యాణం. ఏమయ్యా ఏమిటి రోజు కళ్యాణం నీకు? మాకు జీవితంలో ఒక్కసారి కళ్యాణం, మాకు జీవితంలో ఒక్కసారే కళ్యాణం, నీకు రోజు కళ్యాణం. ఆయన కళ్యాణ ధాముడు, కళ్యాణ స్వరూపుడు, నిత్య కళ్యాణం పంచతత్వం. కాబట్టి ఆ కళ్యాణం ఆయన కోసం చేసుకోవట్లా, లోకానికి లోకోద్ధరణ కోసంగా స్వామివారు నిత్య కళ్యాణంగా జరుగుతున్న విధానం. అట్లా మహాత్ములు రోజు జన్మించవచ్చు, వాళ్ళది దివ్య భవ్య జన్మనమాట. కనుక వాళ్ళు లోకంలోకి వస్తే అవతారము అంటారు. మహాత్ములు లోకంలోకి వస్తే అవతారము, భగవదవతారము, మహాత్ముల అవతారము అన్నమాట. మరి మేము కూడా వచ్చాయి కదా లోకంలోకి, మాది కూడా అవతారాలేనా? ఎందుకు వచ్చావు లోకంలోకి? వాళ్ళు లోకోద్ధరణ చేయడానికి వచ్చారు. వాళ్ళు తరించి ఇతరులను తరింపజేయడానికి వచ్చిన మహానుభావులు.
మరి మనం ఎందుకు వచ్చాం? ఏ ఉద్దేశంతో వచ్చాం? ఏం చేయటానికి వచ్చాం? ఏం చేస్తూ ఉన్నాం? మంద అవతారమేనా? ఏమి? కాబట్టి ఈ ప్రకారంగా మహాత్ములు అవతరించిన విధానం. స్వామివారు ఎప్పుడు దేహం సాధించారో సాధారణంగా ఎవరికి తెలియదు. ఏదో అందాసుగా సంవత్సరంలో ఒక రోజు అని చెప్పని జూలై 1 తేదీకి పెట్టుకున్నాము. అయితే ఎవరికి తెలియదు. ఎందువల్ల అంటే నదుల పుట్టుక, మహర్షుల పుట్టుక తెలియవు అంటాం కదా. నది ఎక్కడ పుట్టిందో తెలియదు. అట్లా మహర్షులు వాళ్ళ యొక్క పుట్టుక కూడా తెలియదని చెప్పని, సరే ఏదైనా పరమాత్మ అవతారమే మహాత్ముల అవతారం. ఎప్పుడెప్పుడు ఈ లోకంలో ధర్మం క్షీణిస్తుందో, అధర్మం వృద్ధి చెందుతుందో, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి అన్నారు. పరమాత్మ చెప్పిన మాట ఏమిటి? ధర్మ సంస్థాపనార్థాయ, జ్ఞాన సంస్థాపనార్థాయ, యోగ సంస్థాపనార్థాయ. వాళ్ళు వచ్చే దానికోసమే. కాబట్టి ఆ భగవంతుడు ఆయన అనేక అంశాలుగా లోకంలోకి వస్తూ ఉంటాడు. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమతోర్జితమేవ వా తత్తేవావగచ్చత్వం మమ తేజ అంశ సంభవం. మమ తేజ, నా యొక్క అంశ ఈ విధంగా లోకంలోకి అనేక రూపాలుగా ఆయన వస్తూ ఉంటాడు. కనుక ఈ ప్రకారంగా సాధు మహాత్ములుగా, బ్రహ్మవేత్తలుగా, జ్ఞానులుగా ఉన్నారు అని చెప్పని అంటే వాళ్ళందరూ కూడా లోకోద్ధరణ కోసంగా మనకి చక్కటి మార్గాన్ని ప్రబోధం చేసే విధానముగా లోకానికి వస్తారు. కనుక వారు స్వయం తీరున పరాన్ తారాయత, తాను తరించి ఉండి జనులను తరింపజేయటమే వారి యొక్క ప్రధానమైనటువంటి ఆశయము. ఆ ప్రకారంగా మరి స్వామివారు తను ఎక్కడ జనించాడో, ఏదో బుక్రాయ సముద్రం అని చెప్పి అంటాం కదా. స్వామివారు జనించింది ఎక్కడ అంటే, ఎక్కడ జనించారు స్వామివారు? సముద్రంలో జనించారు, అనంతపురంలో పెరిగారు, పొద్దుటూరులో వాసం చేసుకున్నాడు. ఇది సాగరము, ఇది అనంతము, ఇది పొద్దు పడిసే ఊరు. ఇక్కడే పొద్దు పడవాలి, లోకం తెల్లారాలి. అట్లాగా ఈయన జ్ఞాన ఉదయం, జ్ఞాన భాస్కరులాగా ఇక్కడ నెలకొని ఉపనిషత్తులు సమస్త విషయాలన్నిటినీ కూడా ఆ జ్ఞాన ప్రకాశాన్ని లోకానికి ఆయన అందించిన విధానం. కాబట్టి మరి ఆయన యొక్క విధానాలు ఎన్ని రకాలుగా మనం చేసుకున్నా కానీ మరి ఆయన స్మరింపజేసుకోవటం, ఆయన చెప్పినటువంటి జ్ఞానాన్ని అధ్యయనం చేసుకోవటం మనం ముఖ్యంగా చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మహాత్ములు లోకంలోకి వస్తే అవతారము అని చెప్పని అంటారు. కనుక మహాత్ములు జయంతి ఉదయించుట, కనుక విజయం చేయుట. మహాత్ములు గృహానికి వస్తే విజయం చేశారు అంటారు. వచ్చారని చెప్పని కాదు, విజయం చేశారంటే అది ఒక గొప్ప భావం అన్నమాట. అలాంటి విధాయకాలుగా స్వామివారు కూడా పరమాత్మ అంశగా వచ్చారు. కాబట్టి అక్కడ కూడా అన్ని ఏర్పాటు చేశాం. ఈ పక్క రావాలి, ఓ పక్క అయితే వచ్చినాయి. స్వామివారు ఆ కాలంలో ఏం చేశారో, ఎట్లా వారి యొక్క కార్యక్రమాలు ఉన్నాయో అని మనం చూసుకోవటానికి. మనకు అప్పుడు తెలియదు కదా అవన్నీ కూడా. అవి చూసినప్పుడు మనకేంటంటే మన మనస్సుకి ఓహో స్వామివారి విధంగా చేశారనేటువంటిది మన జ్ఞాపకాలు వస్తాయి. కాబట్టి అలాంటి విధానంగా మనం చేసుకుంటూ ఉన్నాం. రెక్క ముక్కు లేని పక్షి వేయింపవలు తపస్సు చేసి ఒక్క చెరువు చేపలన్నీ ఒకటే మృంగెను. ఆహా ఆహా బ్రహ్మాండమైనది ఆది మంత్రము, మన బ్రహ్మంగారు చెప్పినది పెద్ద మంత్రము, మన లక్ష్మణార్యులు చెప్పినది దొడ్డ మంత్రము.
ఇంటి వెనుక తుస్సే పురుగు ఇంటిలోనందరినీ మృంగి చూడవచ్చిన వారినెల్లా చూచి మృంగెను. కాళ్ళు చేతులు లేని వాడు కడవముంతా చేతబట్టి నిండు బావి నీళ్ళన్నీ ఒకడే చేదెను. కాళ్ళు చేతులు లేని వాడు కడవముంతా చేతబట్టి నిండు బావి నీళ్ళన్నీ ఒకడే చేదెను. ఆహా బ్రహ్మాండమైనది ఆది మంత్రము. ఆహా బ్రహ్మాండమైనది ఆది మంత్రము అన్న విషయం మీద నిన్న మనం ఏది ఆది మంత్రము అని చెప్పనంటే ఓంకారం. ఓంకారం అనేది ఆది మంత్రము, సమస్త మంత్రాలకు మూల మంత్రము. మనం ఏ యొక్క మంత్రం చెప్పాల్సి వచ్చినా దాని ముందు ఓంకారం పెట్టి కదా చెప్పేది. నారాయణాయ నమో నారాయణాయ అన్నప్పుడు ఓం పెట్టాలి, ఓం నమో నారాయణ. నమశివాయ అన్నప్పుడు ఓం పెట్టాలి, ఓం నమ శివాయ. అట్లనే అమ్మవారి మంత్రం చెప్పినా కానీ ఓం పెట్టాలి. అయ్యప్ప స్వామి మంత్రం చెప్పినా ఓం పెట్టాలి. ఓం పెట్టకుండా చెబుతారా ఎవరైనా? చెప్తారా? ఈ ప్రకారంగా ముక్కోడి దేవతల మంత్రాలు ఏ మంత్రం జపం చేసినా కానీ ఓంకారాన్ని మాత్రం తప్పనిసరిగా పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ సిద్ధాంతపరంగా వైష్ణవులకు శివుని యొక్క మంత్రం అంటే గిట్టదు, శైవులకు వైష్ణవ మంత్రం అంటే గిట్టదు. వాళ్ళందరూ శైవులు ఓం నమో నారాయణాయ అనవయ్య అంటే అనరవాడు. అట్లనే వైష్ణవులు ఓం నమ శివాయ అని చెప్పనమంటే వాళ్ళందరూ. ఇలాగా సిద్ధాంతపరంగా కొన్ని భేదాలు ఉన్నాయి వాళ్ళు. అంటే విష్ణువు అంటే వాళ్ళకి ద్వేషం, శివుడంటే వైష్ణవులకు ద్వేషాలు ఉన్నాయి. పూర్వకాలంలో యుద్ధాలు జరిగినాయి మతాల మీద. అయితే ఉపనిషత్తులలో మాత్రం సామరస్య భావాన్ని బోధిస్తూ ఉన్నాయి. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివశ్చ హృదయం విష్ణువు విష్ణుశ్చ హృదయం శివ అని శాస్త్రపరంగా చూస్తే మాత్రం ఎక్కడ భేదభావాలు లేవు. భగవద్గీతలో కూడా స్వామివారు చెప్పినప్పుడు ఆదిత్యాం అహం విష్ణువు రుద్రాణం శంకరశాస్మి అని మీకు భగవద్గీతలో స్వామి చెప్తారు. కనుక అక్కడ శాస్త్రపరంగా, ఋషుల పరంగా, దేవతల పరంగా ఎలాంటి యొక్క భేదభావాలు లేవు. ఏదైనా సమస్యలు, లోకానికి సమస్యలు వస్తే శ్రీ మహావిష్ణువు, పరమశివుడు, బ్రహ్మ, ఇంద్రుడు అందరూ కలిసి కదా విషయం చర్చించేది. ఒకప్పుడు మరి హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, అట్లనే మరి మహిషాసురుడు లాంటి వారు విజృంభించినప్పుడు అందరూ సమావేశం అవుతారు. ఎట్లా చేద్దామని చెప్పి ఆలోచించుకుంటారు. కనుక వాళ్ళలో వాళ్ళకి భేదాలు లేవు. ఎక్కడ ఈ భేదం ఏర్పడిందంటే ఈ మానవునిగా. వాళ్లకు లేని భేదం నీకెందుకంట? ఇదొక పెద్ద అజ్ఞానం. వాళ్ళకేమైనా భేదం ఉంటే ఒకవేళ శివుడు విష్ణువుని దోషణం చేయటం, విష్ణువు శివుణ్ణి దోషణం చేయటం, వాళ్ళేమైనా కొట్లాడుకుంటే నువ్వు పెట్టుకో, నువ్వు కూడా ఇక్కడ వాళ్ళకేం లేవు కదా, నువ్వెందుకు పెట్టుకున్నా? కాబట్టి ఈయన్ని పూజ చేస్తాడు, ఆయన్ని దూషిస్తాడు. వాడేమో ఆయన్ని పూజ చేస్తాడు, వీడిని దూషిస్తాడు. దీనివల్ల ఏమొచ్చింది? పొగడటం వల్ల పుణ్యం వచ్చింది, తిట్టడం వల్ల పాపం. ఇలాంటి విధాయకాలుగా మానవుడు అజ్ఞానముతో చేసుకుంటున్నటువంటి విధానము. ఒకవేళ వైష్ణవులు శివుని యొక్క నామాన్ని జపించకపోయినా, శైవులు వైష్ణవ నామాన్ని జపించకపోయినా, మరి వైష్ణవులు వైష్ణవ నామం చెప్పినా ఓంకారం చెప్పుకోవాల్సిందే. శైవులు శివుని యొక్క నామం చెప్పినా ఇక్కడ మళ్ళీ భేదం లేదు. ఇక్కడ మళ్ళీ భేదం లేదు. వాళ్ళు ఓంకారం చెప్పుకుంటారు, వీళ్ళు ఓంకారం చెప్పుకుంటారు. ఆ నామం వీళ్ళు చెప్పరు, వీళ్ళ నామం వాళ్ళు చెప్పరు. కానీ ఓంకారం మాత్రం కారణం బ్రహ్మం.
బ్రహ్మము నీలోనూ ఉన్నది, నాలోనూ ఉన్నది, అందరిలో ఉన్నది. కాబట్టి కనుక ఆ బ్రహ్మము యొక్క నామం అనేది ఏంటంటే ఓం, అదనమాట. కాబట్టి దేవతా సంబంధముగా ఉన్నటువంటి యొక్క నామాలు వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా ఓంకారాన్ని మాత్రం తప్పనిసరిగా ఉచ్చరిస్తారు. ఏ మంత్రం ఎవరు చేసినా కానీ ఓంకారం పెట్టకుండా చేయరు. ఎందుకంటే ఓంకారం అనేది ప్రాణప్రదం. కనుక ప్రాణం లేకుండా మరి దేహం ఉంటుందా? అట్లనే మంత్రానికి కూడా ప్రాణం బ్రహ్మం ఓంకారం. కాబట్టి ఆ ఓంకారం సమస్త బ్రహ్మాండ రూపమైనటువంటి విధానముగా ఆహా బ్రహ్మాండమైనది ఆది మంత్రము అనేటువంటి మాట ఏంటంటే ఈ సమస్త బ్రహ్మాండ విశ్వమంతా కూడా చూసినట్లయితే ఓంకారము నుండే ఆ శబల బ్రహ్మము నుండే ఆ సర్వేశ్వరుని నుంచే ఈ జగత్తంతా కూడా ఆవిర్భావము అయింది. కాబట్టి ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయో అగ్నే ఆపః అద్యః పృథివ్యాం ఓషధిభ్యో అన్నాత్ శుక్లాత్ పురుష అని కదా తైత్రయం చెప్పే మాట. ఇందువల్ల ఈ జగత్తంతా కూడా దేని నుంచి ఆవిర్భావం అయింది? శబల బ్రహ్మం. శుద్ధాత్ శబలమభూత్ శబలాదైవ్యక్త అవ్యక్తాన్ మహతో అహంకారాత్ పంచతన్మాత్రాణి పంచతన్మాత్రేభ్యో పంచమహాభూతాని పంచమహాభూతేభ్యో అఖిలం జగత్తు. కాబట్టి మనం అందరం కూడా ఈ దేహాలు కలిగి ఉన్నామంటే పంచభూతాలను అనుగ్రహం. పంచభూతాలు అవన్నీ కూడా తల కాస్త ఎంతంత పిండం పడేయటం కారణంగా ఈ పిండం ఏర్పడింది, ఈ దేహం ఏర్పడింది. కనుక మన దేహంలో ఏమున్నాయంటే పంచభూతాలు. పంచభౌతికమైన భవనంబు దేహంబు పురుషుండు దీనిలో పూర్వకర్మ వశమునను ఒకవేళ వర్తించు దీపించు దరి అయిన ఒకవేళ తొలగిపోవు పాంచభౌతికమైన భవనంబు దేహంబు అన్నారు. కాబట్టి పంచభూతముల యొక్క అంశతో ఏర్పడినటువంటిది ఈ శరీరము. నా దేహము అంటున్నాం కదా, నా శరీరము అని చెప్పి అంటున్నాం కదా. ఎవరిది శరీరం? పంచభూతాలది. అవి ఇచ్చినటువంటి యొక్క ఆ భాగాలని అవి తీసేసుకున్నాయనుకో నీ దేహం లేదు. నీ దేహంలో ఉన్న గాలి తీసేసుకుందంటే, నీ దేహంలో ఉన్న అగ్ని లాగేసుకుంటే, నీ దేహంలో ఉన్న తేమ నీటిని అది తీసేసుకుంటే, నీ దేహంలో ఉన్నటువంటి యొక్క మట్టిని చేసేసుకుంటే నీకేమున్నది? నీకేం మిగిలింది? ఇంకా ఏం మిగిలింది? ఏం లేదు, ఆకారం లేదు. గాలి కలిసే గగనంబు మన్ను కలిసే మంట అన్నాడు వేమ. గాలి కలిసే ఎప్పుడైతే ప్రారంభం అయిపోయిందో అదే జరగబోతుంది. ప్రారంభం ఉన్నంత వరకు ఈ పంచభూతాంశములు ఈ దేహరూపకంగా ఉంటాయి. ప్రారంభం అయిపోయి ఇక ఈ గృహాన్ని జీవుడు ఖాళీ చేసి పోయేనాడు ఏమవుతుంది? గాలి కలిసే గగనంబు మంట కలిసే మన్ను జీవుడు కాస్త వెళ్ళిపోవడం. కాబట్టి ఈ ప్రకారముగా విశ్వమంతా కూడా చూసినట్లయితే, బ్రహ్మాండమంతా చూసినట్లయితే శబల బ్రహ్మమగు ఓంకారము నుండి ఆవిర్భావం అయినటువంటి విధానం. కాబట్టి ఈ సమస్తము కూడా ఓంకారము. ఆహా బ్రహ్మాండమైనది ఆది మంత్రము అంటే శబల బ్రహ్మం ఈశ్వరుడు. మహాకార స్వరూపమే ఆ ఈశ్వరుడే జగదాకారముగా ఆయన భాషిస్తున్నటువంటి విధానం కనుక మరి ఆ యొక్క ఓంకారము అనబడేటువంటి స్వరూపము యొక్క విషయంలో ఎవ్వరికీ భేదం లేదు. వైష్ణవులైనా, శైవులైనా, శాక్తేయులైనా, బౌద్ధులైనా ఎవరైనా కానీ ఎవరెవరి మంత్రాన్ని ఎవరు ఉచ్చారణ చేసుకుంటున్నప్పటికీ కూడా అందరూ కూడా ఓంకారాన్ని మాత్రం చెప్పుకోవాల్సిందే. ఎందువల్లంటే ఓంకారం బ్రహ్మం. అది బ్రహ్మము యొక్క ఆశ్రయం లేకుండా విశ్వంలో ఏదీ లేదు. బ్రహ్మము యొక్క అధిష్టానములోనే ఉన్నాయి. సకల దేవతలు కూడా బ్రహ్మము యొక్క అధిష్టానమునందే
ఉన్నాయి. ఏవైనా ఉన్నాయి అంటే అధిష్టానం బ్రహ్మము, సర్వాధిష్టానం బ్రహ్మము. అర్థమైందా? అధిష్టానం తథాకర్త కరణంచ పృథగ్విధం వివిధాచ పృథక్చేష్ట దైవం చైవాత్ర పంచమం. అధిష్టానం కాబట్టి బ్రహ్మమును అధిష్టానం అన్నారు అన్నమాట. కాబట్టి అట్టి అధిష్టానమై ఎవరికి అధిష్టానం? సమస్త జీవులకు, నీకు నాకు అందరికీ కూడా అధిష్టానం బ్రహ్మమే. బ్రహ్మం అంటే ఏమిటి? స్వప్రకాశము, చేతనము, ఆనందము, సత్యస్వరూపము. ఇవి బ్రహ్మము యొక్క లక్షణాలు. కాబట్టి అందువల్ల ఈ బ్రహ్మం అనేటువంటి యొక్క వస్తువు అందరి యందు కూడా ప్రత్యేగాత్మగా భాషించటం కారణంగా ఈ లోకములో మనం ఉన్నాము అని చెప్పనంటే మాత్రం అది ఆత్మ యొక్క ఆధారం కలిగి ఉన్నాము. ఆత్మ అన్నా బ్రహ్మము అన్నా ఒకటే, స్వరూపత ఒకటే. అంటే అవిద్య ఉపాధిగా ఉండటం వల్ల ఆత్మ అన్నాం, ఉపాధి రహితముగా ఉంటే బ్రహ్మము అన్నాం. ఉపాధి సహితమై ఉంటే ఘటాకాశం అన్నాం. ఘటం అనే ఉపాధి లేకపోతే మహాకాశమే. కాబట్టి మహాకాశము కంటే ఘటాకాశం వేరుగాల, మహాకాశము కంటే గృహాకాశం వేరుగాల, మహాకాశము కంటే మేఘాకాశం వేరుగాల. కాబట్టి మేఘం ఉంటే మేఘాకాశం అన్నాం, లేదా మహాకాశమే. గృహం ఉంటే గృహాకాశం అన్నాం, లేదా మహాకాశమే. ఘటం ఉంటే ఘటాకాశం అన్నాం, లేదా మహాకాశమే. ఆకాశాలు ఎన్నున్నాయి ఆకాశాలు? 2 ఉన్నాయి ఆకాశాలు. 3 ఉన్నాయా? ఎన్నున్నాయి ఆకాశాలు? ఒకటే ఉందా? 2 ఉన్నాయి? 3 ఉన్నాయా? ఒకటే ఆకాశం. ఆకాశం వ్యవకాశస్య, ఆకాశం వ్యాపితముషీయత్, ఆకాశస్య గుణశబ్ద. కాబట్టి ఆకాశం అంటే అంతటా నిండి ఉన్నటువంటిది. ఆకాశంలో అన్నీ ఉన్నాయి, అన్నింటిలో ఆకాశం ఉన్నది. ఆకాశం లేకుండా ఏ పదార్థం లేదు, ఆకాశాన్ని వీడి ఏ పదార్థం లేదు. ఉంటే చెప్పండి చూద్దాం. ఇది ఆకాశంలో లేదండి అని చెప్పండి. ఒకటే ఫలానా వస్తువు ఆకాశంలో లేదు. ఏడుంది? ఫలానా వస్తువులో ఆకాశం లేదు చెప్తారా? ఫలానా వస్తువులో ఆకాశం లేదు అని చెప్తారా? ఫలానా వస్తువు ఆకాశంలో లేదు అదన్నా చెప్పండి. ఆకాశం లేనిది కానీ ఆకాశంలో లేనిది కానీ లేదు. ఆకాశంలోనే ఉన్నాయి, వాటిల్లో ఆకాశం ఉన్నది. అంతే బ్రహ్మము యొక్క విషయంలో కూడా ఆ విధముగా మనకేంటంటే బ్రహ్మం అనేటువంటి యొక్క స్వరూపం మనకి తెలియని అంశము. కాబట్టి మరి మహాత్ములు దృష్టాంతాన్ని చూపిస్తారు. మనకి ఏ యొక్క విషయం అనుభవంలో ఉన్నదో అనుభవంలో గల వస్తువు యొక్క విషయం చెప్పి ఇట్లాయా అది అని చెప్పటమే మహాత్ముల యొక్క బోధనా విధానం. అందుచేత మనకి బ్రహ్మం అనేటువంటిది చెప్తే ఎప్పుడు అనుభవంలో ఉన్న విషయం కాదు కాబట్టి సందేహిస్తాం. కనుక బ్రహ్మం ఎట్లా ఉందంటే ఆకాశవత్తు. ఆ బ్రహ్మము ఆకాశవత్తు, ఆకాశంలాగా. ఆకాశంలాగా అంటే ఆకాశం అంతటా ఉందా లేదా? బ్రహ్మము కూడా అంతటా ఉన్నది. ఏమి ఆకాశం అంటుతుంది దేన్నైనా? దేన్ని అంటదు. మరి బ్రహ్మం కూడా దేనిని అంటదు. మన ఆకాశాన్ని కత్తితో కోస్తే తెగిపోతుందా లేదా? తెగుతుందా? తెగదు. అట్లా బ్రహ్మం కూడా నయనం చందంతి శస్త్రాన్ని. మన ఆకాశానికి ఏమైనా పెయింట్ వేస్తే పెయింట్ చూద్దాం. మీరు ఒక డబ్బా కొనుక్కోసుకొని కొంచెం కొనుక్కోసుకొని బ్రష్ ఇట్లా ఆకాశానికి వేస్తారా? అంటుతుందా ఆకాశానికి? కాబట్టి ఆకాశం నా ఉపలిప్యతే, సౌక్ష్మ్యాత్ నా ఉపలిప్యతే. ఆకాశం దేనిని కూడా అంటదు. ఈ విధముగా ఉన్నటువంటి అది పారమార్థిక స్వరూపం అన్నారు, బ్రహ్మము అన్నారు. అట్టి ఆ బ్రహ్మమే అందరి యందు కూడా ప్రత్యేగాత్మగా భాషిస్తుంది. కాబట్టి ఆ బ్రహ్మచేతనాశ్రయం ద్వారానే మనం జీవితాలను జీవిస్తూ ఉన్నాం. ఈ విధముగా దేహరూపముగా ఉన్నటువంటి యొక్క మనం జీవితం కలిగి ఉన్నాము అంటే ఆ జీవితాన్ని ప్రసాదించింది ఆ చేతన వస్తువు. దాని యొక్క అధిష్టానములో మన శరీరములో అన్నీ కూడా చైతన్యవంతముగా కదులుతూ ఉన్నాయి. ఇప్పుడు భూమి తిరుగుతుందా? తిరగటం లేదా? చెప్పండి. తిరుగుతుందా భూమి? భూమి తిరుగుతూ ఉందా? తిరగటం లేదా? ఏం చెబుతారు?
భూమి తిరుగుతుందా, మనం తిరుగుతూ ఉన్నామా? ఇదొక పెద్ద మాయ, అర్థం కాని వ్యవహారం. ఒక్క రౌండ్ వేసిందా అంటే రోజు అయిపోయిందన్నమాట. సూర్యుని చుట్టూ రౌండ్ వేసిందా అంటే ఒక సంవత్సరం అయిపోయినట్లు అన్నమాట. తన చుట్టూ రౌండ్ వేస్తే ఒక రోజు అన్నాడు, సూర్యుని చుట్టూ రౌండ్ వేస్తే ఓ సంవత్సర కాలం అన్నారు. ఈ ప్రకారంగా తిరుగుతూ ఉన్నాయి, మనకు కనపడటం వల్ల అన్నీ కూడా. మరి ఆ తిరిగే భూమి, ఆ తిప్పే విధానం ఎవరి వల్ల అవుతున్నది? ఎవరు తిప్పేది భూమిని? మనమే ఆయిల్ పోసామా, ఇంజిన్ పెట్టామా, స్విచ్ ఆన్ చేసామా? ఎవరు తిప్పుతున్నట్లండి? ఆ తిరిగే విధానంలో కూడా ఒక క్షణకాలం మీకు తేడా రాదు. సంవత్సర కాలం తిరిగిందంటే ఒక్క సెకండ్ కూడా తేడా లేకుండా ఉందన్నమాట. కరెక్ట్గా ఒక్క సెకండ్ తేడా వచ్చిందనుకో మీకు పంచాంగాలు మొత్తం మారిపోతాయి, జ్యోతిష్ శాస్త్రం మొత్తం మారిపోతుంది. ఏ యొక్క సిద్ధాంతి ఫలానా రోజున సూర్యగ్రహణం ఇన్ని గంటలకు ఆరంభమవుతుంది, ఎన్ని గంటలకు పూర్ణమవుతుంది, ఎన్ని గంటలకు విముక్తి అవుతుందని రాస్తాడుగా పంచాంగాల్లో. మరి అంత కరెక్ట్గా చెప్పాడంటే ఆ సిద్ధాంతి దివ్య జ్ఞానమా? ఆయనకు అంత జ్ఞానం ఉందా సిద్ధాంతికి? మరి చెప్పాడు కదండి, కరెక్ట్గా ఆయన చెప్పిన ప్రకారంగానే ఆరంభమైంది, ఆయన చెప్పిన ప్రకారంగానే అది పూర్ణమైంది, చెప్పిన ప్రకారంగానే విడుదలయ్యింది అని మహానుభావుడు, దివ్యజ్ఞానం గలవాడు. ఎవరో ఆ జ్యోతిష్ శాస్త్రజ్ఞుడు. ఉందా లేదా జ్ఞానం? ఉందా లేదా? లేదా? ఉందా లేదా? కారణం ఏంటంటే ఈ భూ పరిభ్రమణంలో ఆ లెక్కంతా అప్పుడు రాసి పెట్టారు మహాత్ములు, ఋషులు. లెక్కపత్రం అంతా జ్యోతిష్ శాస్త్రమే. శిక్ష, కల్ప, వ్యాకరణం, ఛందస్సు, జ్యోతిష్ శాస్త్రం అని శాస్త్రాలు మొత్తం ఉన్నాయన్నమాట. కల్పం అని చెప్పి మొత్తం 6 ఉపాంగాలు, వేదాంగాలు అని చెప్పి అంటాం కదా. ఉపాంగాలకే పేరన్నమాట ఇవి. శిక్ష, కల్ప, వ్యాకరణం, ఛందస్సు ఇవన్నీ కూడా జ్యోతిష్ శాస్త్రం దాంట్లో భాగం అన్నమాట. కాబట్టి ఆనాటి కాలంలో ఋషులు ఈ యొక్క పరిభ్రమణాన్ని బట్టి వాళ్ళ లెక్కంతా రాసి పెట్టేసేసారు. మీకు ఇప్పుడు కూడా 100 ఏళ్ల పంచాంగం దొరుకుతుంది కావాలంటే మీరు. 100 ఏళ్ల పంచాంగం అన్నమాట. నువ్వు కరెక్ట్గా 100 ఏళ్ల కాలం ఎక్కడి నుంచి ఉండు, 100 ఏళ్ల కాలం ఏం జరుగుతుందో దాంట్లో రాసి ఉంటుంది, నువ్వు చూడవచ్చు. ఉంటారా? రాసి పెట్టారు, నువ్వు చూడవచ్చు. అంటే ఏంటంటే అంత నిక్కచ్చగా విశ్వం అంతా కూడా పరిభ్రమణం కలిగి ఉందని చెప్పానంటే అది ఈశ్వరుని యొక్క శాసనం, భగవంతుని యొక్క శాసనం. దాన్ని తప్పే అవకాశాలే లేవన్నమాట. అది ఇట్లా ప్రకృతి అంతా కూడా భగవదాజ్ఞగా నడుస్తూ ఉన్నది. కాబట్టి అంటే ఆ భగవంతుడు బ్రహ్మము అనబడేటువంటి యొక్క చేతన స్వరూపము, ఆ భగవంతుని యొక్క అంశయే, భగవంతుని యొక్క సాకార ఆకారమే ఓంకారం. భగవంతుని సాకార ఆకారమే ఓంకారం అని అర్థం. అది కాబట్టి ఆ సాకార ఆకారముగా ఉన్నటువంటి ఓంకారమే మనలో మహాకారణం అన్నారు. దాన్ని స్వామివారు చాలా చక్కగా అద్భుతంగా చెప్పుకొచ్చిన అంశము. మరి ఆ యొక్క మహాకారణం అనేటువంటి దాని యొక్క 2 శాఖలుగా ఉన్నటువంటిది, ఒకటి తెలివి అని, ఒకటేమో మరి శ్వాస అన్నారు. మహాకారణం శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి, శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి ఓంకారం. అది ఓంకార స్వరూపం అన్నమాట. ఆదిశక్తి, పరాశక్తి, అమ్మవారు, జగన్మాత. అంటే శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తవు ఆ మహాకారణం అది మనలో ఉన్నటువంటి తురియమునందు మాత్రమే దర్శనం ఇచ్చేటువంటిది అన్నమాట. ఆ మహాకారణం అనేటువంటిది ఏంటంటే మనం చెప్పుకుంటున్నాం, కానీ దర్శనం చేసుకోవాలని చెప్పి అన్నట్లయితే మనం ఆ స్థితికి పోవాలి. దాని యోగ సమాధి అన్నారు. 4వ అనుభవము అన్నారు. చతుర్థం మన్యంతే స ఆత్మా సవిజ్ఞేయ. చతుర్థం అంటే 4వ అనుభవం. జాగ్రత్త అనుభవం మనకున్నది, స్వప్నానుభవం ఉన్నది, సుషుప్తి అనుభవం ఉన్నది. తురియంగా చెప్పేటువంటి యొక్క 4వ అనుభవం అనేది ఎవరైతే చక్కగా నిశ్చలముగా మనస్సుని శ్వాస వెంబడి పెట్టి ధ్యానం చేస్తూ నివృత్తి మార్గంలో ప్రయాణం చేయగా
ఎక్కడైతే మనస్సు శ్వాస రెండూ పూర్తిగా ఆగిపోయేటువంటి ఒక స్థితి ఏర్పడుతుంది ధ్యానములో. మనస్సు ఆగే కొద్దీ శ్వాస కూడా ఆగుతుంది అనేటువంటి మాట. మనకి ఇది చాలా గ్రంథాలలో ఈ విషయం చెప్పుకొచ్చారు. సీతారామాంజనంలో చెప్పారు, ఉత్తర గీతలో చెప్పారు. చాలా చోట్ల మీకు ఈ మనస్సు రెండు కూడా ఆగిపోయేటువంటి సన్మనఃపవనముల్ చెంచలింపకయుండు. సన్మనఃపవనముల్ మనస్సు శ్వాస రెండు కూడా మరి ఆగిపోయేటువంటి స్థితి అది ధ్యానములో మాత్రమే వస్తుందన్నమాట. ఆ రెండు గనక ఆగగలిగితే అది వాళ్ళకి ముక్తిధామం, అదే కైవల్యధామం, అదే బ్రాహ్మీ అనుభవం, అది మోక్షతీరం, బ్రహ్మతీరం, జ్ఞానతీరం. ఇది మనస్సు శ్వాస రెండు కలిసి ఆగాలి. కానీ రెండు కలిసి ఆగటం లాంటిది మనకు లేదు. దేనికి దానికి ఆగే విధానం మాత్రం ఉంది. ఇప్పుడు మనస్సు ఆగుతుందా లేదా? ఆగుతుంది. అది ఆగబట్టి నిద్ర వస్తుంది. మనస్సు పనిచేస్తూ ఉందనుకో నిద్ర రాదు. మనస్సు ఆగాలి, విశ్రమించాలి, అది పనిచేయటం మానుకోవాలి. కనుక పని చేయటం మానుకుంటే దాని నిద్ర అన్నారు. అట్లనే శ్వాస అనేది కూడా ఆగుతుందా లేదా? ఆగదా? 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 ఇంతకుముందు వాళ్ళకి ఆగలేదా? ఇంతకుముందు మనకంటే ముందు ఉన్న వాళ్ళకి ఆగలేదా? వాళ్ళు ఉన్నారా? లేరు. ఆగితే ఉండరు. ఆగదా అంటే ఆగుతుంది. ఆగే రోజు ఉన్నది. అందరికీ ఉందా? కొంతమందికే ఉందా? ఆగే రోజు అందరికీ ఉన్నది. ఇలాగా మనకి ఎన్నిసార్లు లాగింది? ఇలాగ మనం ఎన్నిసార్లు లాగింది? ఎన్నిసార్లు లాగిందో, ఎన్నిసార్లు దేహాలు పోయాయో, ఎన్నిసార్లు ఆ శ్వాస ఆగిందో, ఎన్ని శరీరాలు గతంలో పోయాయో, ప్రస్తుతం ఉన్న దేహానికి కూడా ఆగబోతున్న పరిస్థితి ముందు ముందు రాబోతుంది. రాలేదు, అది వస్తే ఎక్కడ ఉండబోయేది లేదు. ఒకవేళ పోయినా కర్మ ఉంది కాబట్టి మళ్ళా వస్తాం, మళ్ళా శ్వాస వస్తుంది, మళ్ళా ఆగుతుంది, మళ్ళా పోతాం. కర్మ ఉన్నది కాబట్టి మళ్ళా వస్తుంది, మళ్ళా ఆడుతుంది, మళ్ళా పోతాం. ఇది ప్రస్తుతం జరుగుతున్న కార్యక్రమం అంది. నిత్య ప్రణాళిక, ఇంటర్నేషనల్ ప్రణాళిక అన్నమాట. ఎన్నిసార్లు ఆగిందో, ఎన్ని దేహాలు పోయాయో, ప్రస్తుతం ఈ దేహంలో ఆడుతూ ఉన్నది. ఇది కూడా ఓ పూట మంగళం పాడి వెళ్ళిపోతుంది. ఈ దేహం కాస్త రాలిపోతుంది. అందువల్ల మనస్సు ఆగదా అంటే అది ఆగుతుంది. శ్వాస ఆగదా అంటే అది ఆగుతుంది. మనస్సు ఆగితే సుషుప్తి అవస్థ అన్నాం, శ్వాస ఆగితే మరణావస్థ అంటారు. రెండు పేర్లు పెట్టారు. ఈ రెండు అవస్థలు అందరికీ ఉన్నాయి. మనస్సు ఆగితే వచ్చేది మరణావస్థ కాదా? ఏం చెప్పానమ్మా? మనస్సు ఆగితే వచ్చేది మరణావస్థ కాదా? మీకు చాలా జ్ఞానం ఉంది, బాగా దీంట్లో ఆరితీరారు బాగా, ఇదంతా దిట్టలు. మనస్సు ఆగితే వచ్చేది సుషుప్తి అవస్థ, శ్వాస ఆగితే వచ్చేది మరణావస్థ. ఇలాగా మనకి జీవితంలో ఎన్నిసార్లు వచ్చి ఉంటాయి వారు ఈ అవస్థలు? ఈ అవస్థలు మనకి ఎన్నిసార్లు వచ్చి ఉంటాయి? ఈ జీవితంలో మనస్సు ఆగగా వచ్చిన సుషుప్తి అవస్థలు ఎన్నో. రోజు వస్తుందిగా, అట్లా నెలకి 30 అవస్థలు, సంవత్సరానికి 360 అవస్థలు,
ఇంకా దాంట్లో కూడా కొన్ని మధ్యాహ్నం పాటు భోజనం చేసినప్పుడు పడుకుంటాక అయ్యి కలుపుకుంటే మొత్తం 700 అవస్థ. అట్లా ఈ దేహం ధరించిన పరిధిలో చూసినట్లయితే మరణ పర్యంతం వరకు ఎన్నో సుషుప్తి అవస్థలను సవి చూసిన వాళ్ళము అవుతున్నాం. అసలు మన హయాములో ఈ మరణావస్థలు ఎన్ని వచ్చి ఉంటాయి? ఈ జన్మలో సుషుప్తి అవస్థలు ఎన్ని వచ్చాయని చెప్పనంటే కాలమానాన్ని బట్టి ఎంతకాలం మనం ఉన్నామో 50 ఏళ్ళు 70 ఏళ్ళు ఉంటాయి కాబట్టి మొత్తం లెక్కేసుకుంటే నాకు ఎన్ని సుషుప్తి అవస్థలు వచ్చా లెక్క పెట్టుకోవచ్చు. అసలు ఈ జీవుడు హయాములో ఎన్ని మరణాలు వచ్చి ఉంటాయి? ఒకవేళ ఈ జీవితంలో సుషుప్తి అవస్థలు లెక్క పెట్టొచ్చేమో కానీ ఈ జీవుడు హయాములో వచ్చినట్టు మరణావస్థలు మాత్రం అర్థమవుతానే మాటలు. ఎన్నో వాస్తవాలేనా, అవాస్తవాలా, అసత్యాలా, సత్యాలా? కాబట్టి ఈ ప్రకారంగా మరి ఈ జీవుడు తన జన్మలు ఆరంభం చేసింది ఎప్పుడో కూడా తెలియదు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. పాత వస్త్రం వదిలిపెట్టి కొత్త వస్త్రాలు ధరిస్తూ ఉన్నారు. అట్లా ఈ జీవుడు కూడా పాత దేహాలను వదిలి కొత్త దేహాలను ధరిస్తూ ఉన్నాడు. స్వామి చెప్పాడు. ఆయన చెప్పినమాట అబద్ధమా నిజమే వాస్తవమా? మనం ఏమన్నా చెప్పుకుంటే అబద్ధాలు కావచ్చుతామో కానీ ఆయన అబద్ధాలు చెబుతాడు స్వామివారు కూడా. కృష్ణ పరమాత్మ లేదు కదా. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తథా శరీరాని. తథా ఆ ప్రకారముగా శరీరాన్ని, బహువచనం అది, శరీరాన్ని, శరీరములు ఎన్ని వచ్చాయో చెప్పే అవకాశం లేదు. అంటే ఎన్ని మరణములు ప్రాప్తించాయో లెక్కలేదు. ఉండి ఉండి ప్రాణియుగములు జన్మించు. కాబట్టి అందుచేత ఈ జీవుడి యొక్క హయాములో ఎన్ని కల్పములు, ఎన్ని మన్వంతరములు, ఎన్ని సృష్టులు గతించాయో. అయం జీవ నిత్య సనాతన అచ్ఛేద్యాయం అదాహ్యోయం అక్లేద్య అశోష్య నిత్య సర్వగత స్థాణు అయం సనాతన. ఎప్పటికీ ఉండేవాడు. మనం ఎప్పటికీ ఉన్న వాళ్ళమే కదా. జాగ్రత్త అవస్థలో ఉన్నాం, స్వప్నావస్థలో ఉన్నాం, సుషుప్తి అవస్థలో ఉన్నాం, అన్ని అవస్థలలో ఉన్నాము, అన్ని మరి కాలాలలో ఉన్నాము. నిన్న ఉన్నా, ఈ పూట రేపున్నా. ఈ ప్రకారముగా ఆత్మకి దేశ కాల వస్తు పరిచ్ఛేద రహితమై ఉన్నటువంటిది కాబట్టి లోన ఉన్నటువంటి యొక్క జీవ పదార్థము నిత్యస్వరూపమై ఉన్నది. నిత్యస్వరూపమై ఉన్నటువంటి యొక్క ఆ జీవ పదార్థానికి ఏర్పడ్డటువంటి కర్మ సముదాయం తాను చేసేటువంటి కార్యాల సంబంధమై ఉన్నటువంటి యొక్క సంస్కారములు పుణ్యపాపాలుగా సంక్రమించగా ఆ పుణ్యపాపాల యొక్క విధానముగా ఈ శరీరాలు పాత దేహాలపై కొత్త దేహాలు, పాత వస్త్రాలపై కొత్త వస్త్రాలు ఈ దేహానికి, పాత దేహాలపై కొత్త దేహాలు లోన ఉన్నటువంటి జీవుని కావాలి. మక్షిక జీవుల పెద్ద మైల సంతలలోన వెచ్చపు కర్మధనము విలువ చేసి పక్షడాలుగా కుట్టి పలు వెంకటపతి ఇచ్చకొలదులా అమ్మే ఇంటి బేహారి. వాడల వెంట వాడెవో నీడ నుండి చీరలమ్మే నేత బేహారి అని అన్నమాచార్యుల వారు భగవంతుడిని ఒక నేత బేహారి, వస్త్రాలు నేసేవాడుగా పోలిక చేశాడు స్వామివారిని. నేత బేహారి అనగా బేహారి వ్యాపారి. నీడన వస్త్రాలు తయారు చేస్తూ ఉన్నాడు. ఆయా జీవులకు ఆ వస్త్రాలని అమ్ముతూ ఉన్నాడు. మక్షిక జీవుల పెద్ద మైల సంతలలోన
వెచ్చపు కర్మధనము ఇలువ చేసి. కర్మధనం, మన ఈ దేహాన్ని కొన్నామంటే ధనం పెట్టి కొన్నాం, ఊరకే రాలా. అదన కాబట్టి ఆ ధనం కూడా బాగా ఉన్న వాళ్ళకి మంచి దేహం వస్తుంది, ఆ డబ్బు తక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ వస్త్రం వస్తుంది, ఇంకా తక్కువ ఉన్న వాళ్ళకి ఇంకా తక్కువ వస్త్రం వస్తుంది. ఇప్పుడు షాపుకు పోయావనుకో, ₹1,00,000 పడేసావంటే బంగారప్ప జరి అంచుగల చీరస్తారు కదా. మరి 50,000 వేసావంటే 50,000కే ఇస్తాడు వాడు. 25,000 వేస్తే 25,000కే ఇస్తాడు. 10,000 వేస్తే 10,000దే ఇస్తాడు. 5,000 పెడితే 5,000దే ఇస్తాడు. ₹1,000 పెడితే ₹1,000 ఇస్తాడు. ₹100 పెడితే ₹100 ఇస్తాడు. ₹10 పెడితే ₹10కి 3 షేర్లు అంటారు పైగా వాళ్ళు. ఒకటి కొను 2 ఫ్రీ ఇస్తా అని చెప్పంటారు పైగా వాళ్ళు. ఆ ప్రకారంగా మరి ఎవరెవరికి ఎంతంత ఎలా పెడుతూ ఉంటే అంతంత కొత్త కొత్త శరీరాలు వస్తున్నాయి కదా, వస్త్రం వస్తుంది కదా. అదే ప్రకారంగా ఇచ్చ కొలదుల అమ్మే ఇంటి బేహారి కర్మధనము, విలువగల కర్మధనముతో ఇచ్చ కొలదుల అని చెప్పనంటే, మరి కొంతమంది జీవులు మానవ దేహం ఇవ్వయ అంటారు. కొంతమంది జీవులు అయితే ఇది వదిలే చాలా కాలం ఇది ధరిస్తూ వచ్చాను, గార్ధబ దేహం అంటున్నావు కదా, దాన్ని ఇచ్చే అంటాడు. మరొకడైతే ఏదో పశుదేహం అంటున్నా, అది ఇచ్చేయమంటాడు. ఇంకొకడైతే ఏనుగు దేహం అంటా, అది ఎట్లా తొడుక్కుంటా అని చెప్పని అంటాడు. అట్లా ఉన్నాయి కదా లోకం. లేవా ధరించి వచ్చాయి కదా. ఇచ్చ కొలదుల ఇచ్చ వాళ్ళకు ఉన్నది ఏం చేయాలి, స్వామి కూడా ఇచ్చేస్తాడు. సరే నీకేం కావాలి, గార్ధబ దేహం అంటావు తీసుకో, నీకేం కావాలి శునక దేహమా తీసుకో. ఇచ్చ కొలదుల అమ్మి ఇంటి బేహ. ఇప్పుడు మీ ఒకే వస్త్రం వాడతారా చెప్పండి? ఒకప్పుడు ఒక రకంగా వస్త్రం, మరొకప్పుడు తెల్లటి వస్త్రం, ఒకప్పుడు ఎర్రటి వస్త్రం, ఒకప్పుడు బులుగు వస్త్రం, ఒకప్పుడు ఉందగా కోరికలు. ఏమిడా ఇదే చీర వేసావు ప్రతిసారి నువ్వు అంటల్లో అమ్మగారులు అంటారు లేదా? నీకే మతిపోయిందా? ఈ చీరలేనా ఇంకే లేవా కాకుల్లో? కోరికలు, అపేక్షలు. కనుక దాన్ని బట్టి స్వామివారు కూడా ఆయన పంచభూతములనడి పలువన్ని నూలు చెంచలపు గంజితోడ సరిచేసి పచ్చడాలుగా కుట్టి పలు వెంకటపతి. కాబట్టి ఆయన కూడా పంచభూతములు అనబడేటువంటి మెటీరియల్ ద్వారా మరి ఈ యొక్క మానవుల యొక్క కోరికలు అమితంగా ఉంటాయి కాబట్టి, ఇచ్చలు అమితంగా ఉంటాయి కాబట్టి, ఒకే దాన్ని ఇష్టపడే విధానం ఉండదు కాబట్టి, అందుకే మీ ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా స్వాములు వచ్చినా ఏం చేస్తారని చెప్పానంటే 10 రకాలు చేస్తారు. ఒక రకంగా చేస్తుగా స్వామివారికి ఏమి ఇష్టమో, ఆ బంధువుకి ఏమి ఇష్టమో తిరిగి సావదు కదా. ఈ 10 రకాలు చేస్తే ఏదో ఒకటి నచ్చుతుందిగా. కాబట్టి పెద్ద ఇస్తరు పెట్టేసేసి ఆ 10 రకాలు ఒకసారి మొత్తం పెట్టరు. ఇది కొంచెం ఇది కొంచెం ఇది కొంచెం మొత్తం 10 రకాలు చుట్టూ పెడతారన్నమాట. చూసుకోవాలి, ఓహో ఇన్ని ఉన్నాయన్నమాట మనకి. కనుక వాటిల్లో కొన్ని ఇష్టపడతాడు, కొన్ని ఇష్టపడే విధానం, ఇష్టాలు లోకంలో ఉన్నాయి. అందువల్ల ఆ జీవుల ఇష్టాలను బట్టి భగవంతుడు కూడా ప్లాన్ చేసుకుని 83,99,900 రకాలు ఆయన గారు పెట్టు కూర్చున్నాడు. మీరేం జిగులే చెందవద్దు, మీరు బెంగే పొందవద్దు. ఇది కాకపోతే అది తీసుకో, ఇది కావు అది తీసుకో. గార్ధవం ఉన్నది, శునకం ఉన్నది, గేణుగ ఉన్నది, కప్ప ఉన్నది, నల్లి ఉన్నది, చే ఉన్నది, దోమ ఉన్నది, గేమ్ ఉన్నది. తీసుకోవటం లేదా? ఉన్నారక తీసుకున్న వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. చూడండి, సముద్రాలకు పోండి ఎన్ని రకాలు, అరణ్యాలకు పోండి ఎన్ని రకాలు, ఆకాశంలోకి పోండి ఎన్ని రకాలు, భూములకు పోండి ఎన్ని రకాలు. అవన్నీ జీవులే. అవన్నీ ఉన్నాయా అండి? నువ్వు మర్చిపోయావు. నువ్వు ఎత్తి 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 వచ్చిన విధానం. నువ్వు ఆల్రెడీ అవన్నీ చుట్టేసి
ఒక రౌండ్ వేసి ఎడకొచ్చావు. సందేహమా? మళ్ళీ ఇది కాగానే ఇంకో రౌండ్ వేయిపోతాం. అప్పుడు ఇది సృష్టి యొక్క క్రమం, జరుగుతున్నటువంటి విధానం. కనుక ఈ యొక్క భవసాగరములో ఈ జీవులు పరిభ్రమిస్తున్నటువంటి విధానం కనుక, అనేక శరీరాలు ఈ జీవుడికి వస్తున్నటువంటి విధానం కనుక, ఆయా దేహాలలో ఒక మనిషి యొక్క విధానంలో వికాసం వచ్చింది. మానవ దేహంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి, ఇతర జీవుల్లో ప్రత్యేకతలు లేవు. ఒక మానవ దేహంలో మాత్రమే ఊర్ధ్వప్రాణిది, ఆలోచించగలదు, స్వయంగా వ్యవహరించగలదు, సొంత జ్ఞానాన్ని సంపాదించుకోగలదు, బ్రెయిన్ వికాసం పొందగలదు, సత్యాసత్యాలు గుర్తించగలదు. జ్ఞానము, విజ్ఞానము, సుజ్ఞానము, ప్రజ్ఞానం, ఆత్మజ్ఞానం, ఇన్ని జ్ఞానాలతో రంగరించుకుని ఉన్నటువంటి యొక్క శరీరము పరమాత్మకు అద్భుతమైనటువంటి విధానంగా మానవ శరీరాన్ని ప్రత్యేకంగా నిర్మాణం చేసినటువంటి విధానం. దాంట్లోకి వచ్చినప్పుడే అన్నిటినీ కూడా స్పష్టముగా చూడగలిగే అవకాశం అన్నమాట. ఇతర దేహాల్లోకి పోతే అంత స్పష్టతగా చూడగలిగే అవకాశాలు లేవు. అటు విజ్ఞానం లేదు, సుజ్ఞానం లేదు, ప్రజ్ఞానం లేదు, ఆత్మజ్ఞానం లేదు, ఆత్మాత్మ విచారణ లేదు, సోహంభావ ధ్యానం లేదు, జపం లేదు, యజ్ఞయాగాదులు లేవు, ఏమీ లేవు. అక్కడ కేవలం ఒక మరి ప్రకృతి పరంగా జీవితాన్ని జీవించడమే తప్ప అవి మనలాగే ఏమన్నా చేస్తాయా? ధ్యానం చేస్తాయా? జపం చేస్తాయా? పరిశీలిస్తాయా? శాస్త్ర పఠనం చేస్తాయా? అధ్యయనం చేస్తాయా? లేవు, వాటికి అవకాశాలు లేవు. అందువల్ల భగవత్ నిర్మాణములో మానవుని యొక్క ఆకారమే ఒక ప్రత్యేకతగా ఉన్నటువంటి విధానం అన్నమాట. ఎంత అద్భుతముగా మరి మహాత్ములు ఉన్నటువంటి గాయకులు ఘంటసాల గాత్రం ఎంత బాగుంది చెప్పండి, ఎంత బాగా పాడతారు. ఆలాపిస్తే శ్రీరాగము, మోహన్ రాగం, అభీర రాగం, మాలకోసు, శుద్ధ సన్యాసి, ఎన్ని లక్షల రాగాలు అన్నమాట. ఈయన ఎట్లా వచ్చాయి చెప్పండి. పశువు గారు శ్రీరాగం పాడండి, మీరు గార్ధవం గారు మీరు మాలకోసు రాగం పాడండి, గాడిద గారు మీరు అభీర రాగం పాడండి. పాడతాయి ఏమన్నా? ఎవరు పాడతారు? ఎన్ని అమ్మగారులు అద్భుతంగా వాళ్ళు కంఠం ఇప్పారంటే ఆ రాగాలన్నీ కూడా, సరాగాలన్నీ కూడా బ్రహ్మాండంగా వచ్చే విధానంగా నిర్మాణం అక్కడ జరిగింది కాబట్టే వస్తూ ఉన్నాయి, లేకపోతే వస్తాయా? కాబట్టి ప్రకారముగా ఎన్ని విధాయకాలుగా 64 కళలు అన్నారు. ఇవన్నీ కూడా చక్కగా అధ్యయనం చేయగలిగేటువంటి విధానముగా ఆ శరీరం అనేటువంటి నిర్మాణాత్మకముగా చేసినటువంటిది. కాబట్టి ఆధ్యాత్మిక పరంగా, జ్ఞానపరంగా, యోగపరముగా, సంగీతపరముగా, అనేక శాస్త్రపరముగా ఎన్ని శాస్త్రాలు ఈ మానవుడి నుంచి వెలువడ్డటువంటివన్నీ కూడా, ఎన్ని శాస్త్రాలు, వాస్తుశాస్త్రం అని చెప్పేసి అని ఇలాంటివన్నీ కూడా అనంత శాస్త్రం, ఇవన్నీ రాగలిగినాయని చెప్పనంటే మానవుని యొక్క ఆకార నిర్మాణమే అత్యద్భుతముగా భగవంతుడు నిర్మాణం చేసిన విధానము. అలాంటి ఆ నిర్మాణ విధానం మీకు ఏ యొక్క శరీరంలో కూడా లేదన్నమాట. కనుక అన్ని వనరులు, అన్ని అవకాశాలుగా మానవ దేహం ఉన్నది. అత్యద్భుతముగా ఆత్మస్వరూపానుభవాన్ని పొంది జ్ఞానస్వరూపాన్ని శీలించి జన్మరాహిత్యం చేసుకునే విధానంగా కూడా భగవంతుడు మానవ దేహానికి అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఆయనే స్వయంగా మనకి వేదాలు ఇచ్చాడు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం లాంటివన్నీ కూడా ప్రసాదించాడు. పైగా 108 ఉపనిషత్తులను స్వామి ప్రసాదించాడు. ఇంకా అర్థం కావనేటువంటి యొక్క ఉద్దేశంతో ఆ స్వామివారి మానవ దేహం ధరించి భూలోకంలో రామావతారముగా, కృష్ణావతారముగా వచ్చి మనకు భగవద్గీత అనే గ్రంథాన్ని కూడా ఆయన అందించాడు. ఎవరిచ్చారు ఇది? వేదాలు ఆయనే ఇచ్చాడు, ఉపనిషత్తులు ఆయనే ఇచ్చాడు. ఇవి అర్థం కావేమో, వీళ్ళకి అర్థం చేసుకోలేరేమో అనే ఉద్దేశంతో మళ్ళీ ఆయన జ్ఞాపకం చేసుకుని మళ్ళీ వైకుంఠం నుంచి మళ్ళీ భూలోకానికి వచ్చి మళ్ళీ మానవ దేహంగా ధరించి మళ్ళా కృష్ణ పరమాత్మగా గీతాశాస్త్రోపదేశం చేసిన విధానము. ఇవన్నీ ఎవరి కోసం? పశువుల కోసం, పక్షుల కోసం, ఏనుగుల కోసం. ఒక మానవునికి మాత్రమే అన్ని సదుపాయాలు ఉన్నాయి, అన్ని అవకాశాలు ఉన్నాయి. కాబట్టి
మనకు ఇక్కడ చూసినట్లయితే ఒక చక్కటి సువర్ణావకాశం, సదవకాశం, ఏ ప్రాణికి లభ్యం కానటువంటిది ప్రస్తుతం మనకి ప్రాప్తించి ఉన్నటువంటి అంశం అన్నమాట. మరలా తిరిగి ఆ దేహాల్లోకి గనక పోయినట్లయితే ఈ సదుపాయాలు ఉండే అవకాశాలు లేవు. కనుక మానవ దేహమునందు మాత్రమే సరైనటువంటి ఒక మంచి అవకాశాన్ని పరమాత్మ క్రియేట్ చేసి ఇచ్చినటువంటి యొక్క విధానము. ఇక్కడ మానవుడు సౌలభ్యముగా జీవన విధానం కూడా చేసుకోవచ్చు. చక్కగా గృహం కట్టుకుంటూ ఉన్నాడు, అనే సదుపాయాలు చేసుకుంటూ ఉన్నాడు, సౌకర్యాలు చేసుకుంటూ ఉన్నాడు, కారు కొనుక్కుంటూ ఉన్నాడు, ఏసీ పెట్టుకుంటూ ఉన్నాడు. ఎన్ని కూడా సదుపాయాలుగా ఉన్నటువంటి విధానంలో మానవుడు సౌలభ్యముగా జీవించే విధానం, ప్రకృతి పరంగా సౌలభ్యముగా జీవించే విధానం, తాత్విక పరంగా జ్ఞానయుక్తముగా జీవించే అవకాశం, ఇంకా మంచి జన్మలు కావాలని చెప్పి అన్నట్లయితే చక్కటి పుణ్యాన్ని సంపాదించుకునే అవకాశం. మంచి దేహాలు కావాలంటావా, పుణ్యం సంపాదించుకో. మరి జన్మరాహిత్యం కావాలని చెప్పనంటావా, జ్ఞానం సంపాదించుకో. సదుపాయములు ఇక్కడున్నాయన్నమాట. భౌతికంగా నువ్వు సుఖమయ జీవితం జీవించాలన్నా కూడా సదుపాయాలు తీసుకుంటున్నాం కదా. పశు మృగ ఇతర జీవులకి ఏమన్నా ఇలాంటి సదుపాయాలు ఉన్నాయా? గృహం కట్టుకుంటాయా, అవి ఏసీ పెట్టుకుంటాయా, సౌలభ్యముగా ఏమైనా కరెంటు అడ్జస్ట్ చేసుకుంటాయా, ఫ్రిడ్జ్ కానీ, ఎయిర్ కూలర్ కానీ, వాషింగ్ మిషన్ కానీ, గ్రైండర్ కానీ. కనుక భౌతికముగా ప్రకృతి పరంగా సుఖజీవన విధానంగా చేసుకునే విధానంలో కూడా చక్కటి డెవలప్మెంట్ గల శరీరముగా పరమాత్మ నిర్మాణం చేసి ఇచ్చినటువంటి విధానము. ఇలాంటి విధానాలుగా మళ్ళా ఉత్తమ దేహాలు ధరించాలనే అపేక్ష ఉన్నటువంటి వారికి పుణ్యమును సంపాదించుకునేటువంటి యొక్క సౌలభ్యము. ఆ పుణ్యమును సంపాదించుకునే విధానములో వేదం పూర్వభాగం అది ఆయన ఇచ్చిందే, ఈశ్వరుడు ఇచ్చిందే. వేదం ఉత్తర భాగాన్ని ఇచ్చాడు, వేదం పూర్వభాగాన్ని స్వామివారు ఇచ్చారు. పూర్వభాగంలో ఏముందాయా అంటే ఎవరికైనా జీవితంలో ఉత్తమ దేహాలు పొందాలని అపేక్ష ఉన్నట్లయితే, గొప్పగా జనించాలని చెప్పి అపేక్ష ఉన్నట్లయితే, సుఖవంత జీవితాలు పొందే అపేక్ష ఉన్నట్లయితే ఇదిగో ఈ పూర్వభాగ ప్రకారముగా కర్మకాండను ఆచరించి పుణ్యం సంపాదించుకున్న వాళ్ళు ఉత్తమ దేహాలు పొందవచ్చు. అది వాళ్ళ సౌలభ్యం, అది వాళ్ళ ఇష్టం. జన్మరాహిత్యం కోరుకుంటున్నావు, అది నీ ఇష్టం. ఉత్తమ దేహాలు పొందాలనే అపేక్ష అది వాడిష్టం. వాడిష్టానికి ఆ భాగాన్ని ఇచ్చాడు, వీడి ఇష్టానికి ఈ భాగాన్ని ఇచ్చాడు. ఉత్తర భాగం ఏముంటుంది? ఉపనిషత్తులు, ఈశ, కేన, కట, ప్రశ్న, ముండ, మాండిక్యాది ఉపనిషత్తులు. ఇవన్నీ కూడా నివృత్తి మార్గం. ఇకొద్దు, ఈ రావటం వద్దు, ఈ వచ్చే విధానం వద్దేక. వచ్చిన తర్వాత ఏదో బాధలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, వేదనలు ఉంటాయి, అలమటించడం ఉంటుంది, ఏడవటం ఉంటుంది, రకరకాలు ఉంటాయి. కనుక నాకు ఎలాంటి సుఖాలు వద్దు, దుఃఖాలు వద్దు, జన్మ వద్దు అనే అపేక్ష, జిజ్ఞాస కొంతమందికి లోకంలో ఏర్పడుతుంది. వాళ్ళే మునులు, వాళ్ళే యోగులు, వాళ్ళ తత్వవేత్తలు, బ్రహ్మవేత్తలు అని చెప్పి అన్నా. అలాగా ఉన్నటువంటి వారికేమో ఈశ్వరుడు ఆ భాగాన్ని ఇచ్చాడు. లేదంటే మాకు ఇంకా లోకం రావాలి, మళ్ళా జనించాలి, గొప్ప దేహాలు రావాలి, హీన దేహాలు వద్దు, ఏ పశుపక్షులుగా పుట్టే విధానం వద్దు, వాళ్ళ మానవ దేహం గల ఉత్తమ దేహాన్ని పొందాలి అన్న అపేక్ష ఉన్నటువంటి అపేక్ష గల వారికి ఆ భాగాల కింద పూర్వభాగాన్ని వాళ్ళకి ఇచ్చాడు. సర్వేశ్వరుడు అందరికీ అన్ని సదుపాయాలు చేస్తాడు. మనం వద్దనుకుంటున్నాం, ఈ మార్గంలోకి వచ్చేసాం. వాళ్ళు కావాలని చెప్పి అనుకునే ఉద్దేశంతో వాళ్ళు ఆ మార్గంలో పోతూ ఉన్నారు. ఏదైనా ఈ మానవ దేహము నండే నువ్వు అన్నీ కూడా సముపార్జన చేసుకోవాలి, సక్కదిద్దుకోవాలి. నీకేం కావాలో సక్కదిద్దుకునే అవకాశాలు మానవ దేహం ఉన్నప్పుడే తప్ప వేరే దేహాలు ప్రాప్తించిన తర్వాత అక్కడ అవకాశాలు లేవేక, అక్కడ వనరులు లేవు, అక్కడ చేసుకునే అవకాశాలు లేవు. గతంలో చేసుకున్న కర్మని అనుభవించుకుంటూ పోవడమే తప్ప నూతనముగా చేసుకోవాలని చెప్పి అన్నట్లయితే ఇక్కడే ఈ శరీరంలోని ఇహైవ ఫలమస్తున్నదే. ఇహైవ ఇక్కడే ఈ మానవ దేహం ఉండగానే ఆ ఫలమును సంపాదించుకోవాలి. కాబట్టి కనుక సర్వోన్నతమై ఉన్నటువంటి జన్మగా మహాత్ములు చెబుతూ ఉన్నారు. దుర్లభం త్రయం ఏతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ అని శంకరవాణి వివేక చూడవనిలో శంకరులు బోధిస్తారు. దుర్లభం త్రయం ఏతత్తు, దుర్లభం 3 దుర్లభాలు అన్నాడు. దైవానుగ్రహ హేతుకం, దైవానుగ్రహం గలవాడికి మాత్రమే
ఈ మూడు కూడా ప్రాప్తిస్తాయి అన్నాడు. ఆ దైవానుగ్రహంలో మొదటిది ఏమిటయ్యా అంటే మనుష్యత్వం. కనుక మానవ దేహం రావటం అట ఈశ్వరానుగ్రహము అన్నాడు. మనం కోరుకుంటే వస్తుందా? మనం కావాలంటే వస్తుందా? మనం కోరితే ఇచ్చింది కాదుగా. కనుక కర్మానుగుణ్యముగా సర్వేశ్వరుడు అనుగ్రహించి ప్రసాదించినటువంటి విధానమే మానవ జన్మ అనేటువంటి విధానము. అలాంటి యొక్క ఉత్తమమై సర్వోన్నతమై సకల సదుపాయాలకి అవకాశం ఉన్నటువంటి సకలము అన్నిటినీ కూడా సాధించగలిగేటువంటి యొక్క అవకాశం ఉన్నటువంటి యొక్క జన్మ, అది సర్వోన్నతమై ఉన్న జన్మ, అరుదుగా ప్రాప్తించేటువంటి జన్మ. అన్ని జీవులకి ప్రాప్తించేది కాదు. ఎన్నో జీవులు అపేక్షించవచ్చు, కానీ పరమేశ్వర అనుగ్రహం ఉన్నటువంటి వారికి ప్రాప్తింపబడేటువంటిదిగా ఉన్నది మానవ జన్మ అని చెప్పేసి అది మనకు ప్రస్తుతం మనకు పరమాత్మ ద్వారా ప్రాప్తింపబడ్డటువంటి దాని ద్వారా మనం మంచిని సంపాదించుకోవాలి, పుణ్యాన్ని సంపాదించుకోవాలి, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, యోగాన్ని సంపాదించుకోవాలి. వీటి కోసముగా ఎక్కువ సమయాన్ని మనం వెచ్చించాలి. సాధారణంగా మానవుల లోకంలో ఈ భౌతికమై ఉన్నటువంటి యొక్క వాటిలను సంపాదించుకోవటానికే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉన్నాడు. విన్నారా? ఏం చేస్తున్నారు? ఈ భౌతికముగా ఉన్నటువంటి యొక్క వాటిలను సంపాదించుకోవడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉన్నాడు. కనుక మనిషి ఎక్కువగా వివేకముతో సంపాదించుకోవాల్సింది తన యొక్క ఆత్మోద్ధరణ చేసేటువంటి పుణ్యమును కానీ జ్ఞానమును కానీ వీటిని ఎక్కువగా సంపాదించుకున్నట్లయితే భవిష్యత్ కాలంలో ఈ జీవుడు ఉద్ధారకుడు అయ్యే అవకాశము అనేది ఉంటుంది. కాబట్టి అలాంటి యొక్క జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశముతో చేరి ఉన్నటువంటిది ఇక్కడ మరి చూసినట్లయితే మనం ఓంకారం అనే విషయం చెప్పుకుంటూ ఉన్నాము. ఆ ఓంకారము అనేది భగవంతుని యొక్క సాకార ఆకారము అని చెప్పని అట్టి ఆ ఓంకారాన్నే స్వామివారు చెప్తూ దాని మహాకారణ స్వరూపము అనే మాట వాడారు. దాని మహాకారణము అన్నారు. మామూలుగా మనలో కారణము ఉన్నది, మహాకారణము ఉన్నది. కారణము అన్న కాడేమో కారణ దేహం అన్నారు. ఇక్కడ మహాకారణం, ఈ కారణం అన్న కాడ మహాకారణం అన్నారు. ఇదేమో కారణ దేహం అన్నారు, ఇదేమో మహాకారణం అన్నారు. రెండింటికి ఉన్నటువంటి యొక్క వ్యత్యాసం ఏమిటి? కారణ దేహం అంటే అనేక దేహాలను ప్రసాదించేదిగా ఉన్నది కాబట్టి కారణ దేహం. అనేక దేహాలని ప్రసాదించేదిగా ఉన్నటువంటి అజ్ఞానమే కారణదేహం. మహాకారణము అని చెప్పనంటే భగవంతుని ఆరాధించడానికి యోగ్యమై ఉన్నది, మోక్షాన్ని పొందింపజేయడానికి యోగ్యముగా ఉన్నది కాబట్టి దానిని మహాకారణము అన్నారు. ఆ మహాకారణము అనబడేది మనలో అది మరి ఆ యొక్క జ్ఞానమునందు ఉన్నటువంటి మహాకారణమే. అది స్వామివారి చెబితే ఏమంటారంటే ఆ మహాకారణం యొక్క రెండు శాఖలుగా ఉన్నటువంటిది, ఒకటేమో తెలివి అని చెప్పని, మరొకటేమో శ్వాస అని చెప్పని. మనలో ఉన్నటువంటి యొక్క మహాకారణమే రెండు శాఖలుగా ఉన్నది అనే మాట మరి రమణ మహర్షి కూడా వాడతాడు. శాఖయోహో ద్వయీ శక్తి మూలక అన్నాడు. చిత్తవాయవ చిత్క్రియాయుతా శాఖయోహో ద్వయి శక్తి మూలక. ఇది రమణ భగవానుల వారి ఉపదేశ సారంలో ఉంది ఈ శ్లోకం. చిత్తవాయవ చిత్క్రియాయుతా శాఖయోహో ద్వయి శక్తి మూలక. శక్తి మూలమై ఉందట. శాఖయోహ ద్వయి రెండు శాఖలు ఉన్నాయట. ఏమిటి ఆ శాఖలు అంటే మహాకారణము అనేటువంటి దానికి రెండు శాఖలు, రెండు కొమ్మలు. అవి ఏంటంటే ఒకటేమో తెలివి, మరొకటేమో శ్వాస అన్నమాట. రెండు శాఖలు అన్నమాట. కాబట్టి ఈ తెలివి ఈ శ్వాస ఈ రెండు ఏం చేస్తున్నాయి అని చెప్పనంటే ఈ తెలివి అనేదేమో సూక్ష్మదేహాన్ని వ్యవహరింపజేస్తుంది, ఈ శ్వాస అనేదేమో స్థూల దేహాన్ని వ్యవహరింపజేస్తుంది. మనలో వ్యవహార విధానం కలిగి ఉన్నటువంటివి రెండు, ఇంద్రియాత్మికమై ఉన్న సూక్ష్మదేహము, గోళకాత్మికమై ఉన్నటువంటి స్థూల దేహము. ఈ రెండు కూడా వ్యవహార విధానం కలిగి ఉన్నాయి. ఇటు జాగ్రత్త వ్యవహారం చేయాలన్నా, స్వప్న వ్యవహారం చేయాలన్నా ఈ రెండు ఉండాలి. ఏ రెండు ఉండాలి?
ఏంటి జాగ్రత్త వ్యవహారం చేయాలన్నా సపన వ్యవహారం చేయాలన్నా ఈ రెండు ఉండాలి. ఏవి? స్థూల దేహము ఉండాలి, సూక్ష్మ దేహము ఉండాలి. కాబట్టి స్థూల దేహం ఉంటేనేమో జాగ్రత్త వ్యవహారం చేస్తాం. ఈ జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి యొక్క ఆత్మీయులతో, బంధువులతో, స్నేహితులతో, పరివారముతో, ఇంట్లో ఉన్నటువంటి యొక్క సభ్యులతో అందరితో కూడా కలిసి వ్యవహరించాలని చెప్పి అన్నట్లయితే స్థూల దేహం ఉండాలి. స్థూల దేహం లేకుండా వ్యవహరిస్తానని చెప్పి అన్నట్లయితే సూక్ష్మ దేహం ఉంది కదండి, సాల్దా మాత్రం. స్థూల దేహంతో ఏం పని? సూక్ష్మ దేహంతో వ్యవహరిస్తాను అన్నట్లయితే అందరూ ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? కాబట్టి మేమందరం కూడా స్థూల దేహంతో ఉన్నాం. కాబట్టి నువ్వు కూడా స్థూల దేహంతో వస్తేనే మాలో కలవాలి. నువ్వేదో స్థూల దేహం లేకుండా వస్తాను అన్నట్లయితే మేము ఒప్పుకునే పరిస్థితి కాదు. ఒకవేళ కనుక వచ్చి కూర్చుంటే ఏం చేస్తారు? చట్టం ఒప్పుకోదు, ఎవరు ఒప్పుకోరు. అందువల్ల వ్యవహారానికి హేతువుగా ఉన్నటువంటివి రెండు ఉన్నాయి. ఒకటి స్థూల దేహము అని, సూక్ష్మ దేహం అని. ఒకటి ఇంద్రియాత్మికమై ఉన్నది, ఒకటేమో గోళకాత్మికమై ఉన్నటువంటి ఈ రెండు కూడా వ్యవహరించాలని చెప్పన్నట్లయితే అటు తెలివి ఉండాలి, శ్వాస ఉండాలి. స్థూల దేహం వ్యవహరించాలంటే శ్వాస ఉండాలి, సూక్ష్మ దేహం వ్యవహరించాలంటే తెలివి ఉండాలి. తెలివి లేకపోయిందా అంటే సూక్ష్మదేహం పనిచేయదు. తెలివి లేనివాడా, తెలివి మందగించినవాడా, తెలివి తక్కువవాడా ఏమంటారు? ఇంకా అంటలా అరే తెలివి లేనివాడు దద్దమ్మ. కాబట్టి వ్యవహారం లోపించిందనుకో, ఆ తెలివి కనుక శుద్ధంగా లేకపోయిందా అంటే వ్యవహారం లోపిస్తుంది. కాబట్టి సూక్ష్మదేహం పనిచేయాలంటే బాగా తెలివి బాగా వాళ్ళలో ఉండాలి. కొంతమందిలో తెలివి మందగుడిగా ఉంటుంది, కొంతమందిలో తెలివి బాగా సుస్పష్టముగా ఉంటుంది. సుస్పష్టముగా ఉన్నటువంటి తెలివి గల వాళ్ళైతే తెలివి తేటలతో తెలివి తేటలు వాడి తెలివి ఎంత తెలివో వాడికి అది ముందే గమనిస్తాడు. మనం చెప్పకముందే పట్టేస్తాడు, మనం చెప్పకముందే చేసేస్తాడు. వాడి తెలివి. కొంతమందిలో ఆ తెలివి బాగా తేటగా ఉంటుంది, కొంతమందిలో తెలివి మందగుడిగా ఉంటుంది. వాడి ఉత్త ముద్దరా మట్టి వద్ద ఎన్నిసార్లు అని చెప్పి వాడికి అర్థమే కాదు. చేసింది చేస్తాడు, చెప్పింది చేయడు, ఏదో చేసుకొస్తాడు. ఇది చెప్తాం, అది తెస్తాడు, ఇంకొకటి ఏమన్నా మర్చిపోయా అంటాడు. అయితే ఈ విధంగా ఆ తెలివి అనేది ఉన్నప్పుడే మన సూక్ష్మదేహం బాగా పనిచేస్తుంది. అట్లాగా శ్వాస ఉన్నప్పుడే స్థూల దేహం బాగా పనిచేసే అవకాశం ఉన్నది. కాబట్టి మనలో శ్వాస ఉండాలి, తెలివి ఉండాలి. లేదా ఒకటి సరిపోతుందా? రెండు ఉండాలా? ఒకటి చాలా? రెండు వద్దులేండి, ఏదో ఒకటి చాలులే. ఏదో ఒకటంటే శ్వాస, తెలివా? రెండెందుకు నాకు? ఒకటి చాలులే. ఒకటది? తెలివి చాలా, శ్వాస వద్దా? శ్వాస ఉన్నాయి, తెలివి అవసరం లేదు. రెండు కావాలి. వ్యవహరించాలంటే రెండు ఉండాలి, తెలివి ఉండాలి, శ్వాస ఉండాలి. ఈ తెలివి శ్వాస ఉండాలంటే ఏముండాలి? అప్పుడు మనకి మహాకారణం ఉండాలి. ఈ తెలివి శ్వాస రెండు ఉండాలంటే మహాకారణం ఉండాలి. ఆ మహాకారణమే ఓంకారం. మనకు ఓంకారం అవసరమా వద్దా? అప్పుడు ఓంకారం అవసరమా వద్దా? అవసరం. కాబట్టి ఏ మంత్రం పెట్టినా అక్కడ ఓంకారం ముందు పెడతావు. అది లేకపోతే లేదండి, వ్యవహారం ఉండదండి. అది ఉండాలి. ఓం నమో నారాయణ, ఓం నమ శివాయ, ఓం జగన్మాత్రే నమ, ఓం అయ్యప్ప స్వామి నమ, ఓం ఆంజనేయ నమ.
అరే ఎందుకురా ఆంజనేయ అని చెప్పి అన్నావు, ఓంకారం ఎందుకు? ఓంకారం ఉండాలి స్వామి, నేను ఉండదా? నేను ఉండే అవకాశం లేదు ఓంకారం లేకపోతే. నేను ఉన్నాను అంటే ఓంకారం, ఆ ఓంకారమే మహాకారణం. అదే అర్ధమాత్ర. నేను చెప్పలే మీకు, అర్ధమాత్ర అక్షరా నిత్య గీతా మే పరమా విద్య బ్రహ్మరూప న సంశయ. అర్ధమాత్ర అక్షరా నిత్య స్వనిర్వాచ్య పదాత్మిక. గీతా మహాత్మ్యం. అర్ధమాత్ర అక్షర, అదే అర్ధమాత్ర, అదే అక్షరము, అదే గీత. గీతామే పరమా విద్య, అదే గీత. ఈ గీతా బోధ ఎట్లా వస్తుంది? అక్కడి నుంచి వస్తుంది, మహాకారణం నుంచి వస్తుంది గీతా బోధ. అందువల్ల దీన్నేమన్నాం? బ్రహ్మ విద్య అన్నాం, బ్రహ్మ బోధ అన్నాం, జ్ఞాన విద్య అని. ఎందుకన్నామంటే మహాకారణం నుంచి జాలువారుతూ ఉన్నది బ్రహ్మ విద్య అనేటువంటిది. అందువల్ల బ్రహ్మ విద్యను మనం సమాధి భాష, యోగ సమాధి భాష, లౌకిక భాష, పారలౌకిక భాష, సమాధి భాష. మనం మాట్లాడుకునేవన్నీ లౌకిక భాషలు, పురాణాలన్నీ పారలౌకిక భాషలు. ఈ బ్రహ్మ విద్య సమాధి భాష. కాబట్టి మహాత్ములు యోగ సమాధిని పొందారు కాబట్టి అక్కడి నుంచి ప్రవాహ రూపకంగా వస్తుంది కనుక ఇది సమాధి భాష అని చెప్పనన్నా. ఇది ఓంకారము, ఆ యొక్క ఓంకార స్వరూపం. ఆ ఓంకారమునే మనం అమ్మవారు అన్నారు. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమద్దో సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ. చిదగ్నిగుండ సంభూత. చిదగ్ని అంటే చిత్తు అనగా స్వప్రకాశం. స్వప్రకాశాత్మకమై ఉన్నటువంటి యొక్క యోగ సమాధిలో ఏర్పడేటువంటి చిదగ్ని, అది బ్రహ్మాగ్ని, అదే ఆత్మాగ్ని. ఆత్మ సంయమ యోగాగ్నవు బ్రహ్మాగ్నవు బ్రహ్మణాహుతం. ఎక్కడయ్యా అంటే యోగ సమాధిలో ఏర్పడేటువంటి యొక్క చిదగ్ని. ఆ చిదగ్ని దాని నుంచి ఆవిర్భావం అయ్యేటువంటి యొక్క శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తియే, ఆమెయే అమ్మవారుగా సేవించినటువంటి విధానం. మన అమ్మవారి గురించి చెప్పుకోవాలని చెప్పానంటే అది నవరాత్రుల్లో మనకి అవతారాలన్నీ వస్తాయి కదా, అప్పుడు పెట్టుకుంటే మనకి ఒక్కొక్క అవతారం అమ్మవారు. దుర్గా గాయత్రి అవతారం, సరస్వతి అవతారం, లక్ష్మీ అవతారం, దుర్గావతారం, ఎన్ని కూడా పారమార్థికముగా ఎంతో గొప్ప అర్థాలు వాటిల్లో ఉన్నాయి. సందర్భం వస్తే అప్పుడు ఏదన్నా చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఇది సందర్భం కాదు కాబట్టి దాంట్లో పోయే అవకాశం కాదు. అందుచేత మనలో ఉన్నటువంటి 4వ అనుభవములో చేరి ఉన్నటువంటి ఆ మహాకరణ స్వరూపముగు ఓంకారము, ఆ ఓంకారమే శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి. అంటే శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి యొక్క ఓంకారమే మనలో తెలివిగా ఉన్నది, మనలో శ్వాసగా ఉన్నది. ఈ రెండింటితోనే మన వ్యవహారం కొనసాగుతూ ఉన్నది. ఈ రెండింటిలో ఏది కనుక లేకపోతే మాకేంటండి, మేము ఉండవా? తెలివి లేకపోతే ఉండలేమా? శ్వాస లేకపోతే ఉండలేమా? మాకు అవసరమా శ్వాస తెలివి? బోడి శ్వాస బోడి తెలివి మాకెందుకు? బతుకు చూద్దాం, వ్యవహారం చేసి చూద్దాం. కాబట్టి నువ్వు ఏ యొక్క చిన్న పని చేయాలన్నా నీకు తెలివి కావాలి. అయ్యగారు టౌన్కి పోయాక మర్చిపోయాడు, బుర్ర కొనుక్కున్నాడు, జ్ఞాపకం రాలే, ఇంటికి వచ్చాడు. నీకు మతే లేదా? నీకు తెలివే లేదా? 10 సార్లు చెప్పాను నీకు ఆ వస్తువు అని చెప్పేసి చక్కగా తిరిగి వచ్చావు. అమ్మగారు వాయిస్తున్నా, పట్టుకున్నావా? మర్చిపోయా అంటాడు. మళ్ళా పో. మర్చిపోతే ఆ మాత్రం తెలివి లేదా? ఆ మాత్రం జ్ఞాపకం లేదా? నెప్తి పెట్టుకోలేవా? 10 సార్లు చెప్పాలి నీకేమన్నా? రాసుకోలేకపోతే కాగితం మీద పో. తెలివి ఎంత ఆవశ్యకతో జీవితంలో మనకు అర్థమవుతాయి కొన్ని సందర్భాలను బట్టి చూస్తే. గమనించండి, మీకు ఇది జ్ఞాపకం వచ్చింది, పక్కన గదిలోకి పోయారు, పోగానే మర్చిపోయారు. ఎందుకు వచ్చింది?
గదిలో గదిలో తీరా కూర్చోబోయి ఎందుకు వచ్చాను గదిలోకి? దేనికోసం వచ్చాను? బుర్ర బాతుకున్నాడు, రాలా, ఏం చేస్తాడు? అర్థం పోయి మళ్ళా వచ్చి మళ్ళా గ్యాప్ వస్తుంది, ఎప్పుడు చూస్తా తిరిగి వస్తాను. మళ్ళా అది ఎప్పుడుకో మళ్ళా వస్తుంది. అరే ఇది కదా మనకి ఆ దాంట్లో పోయి. కనుక ఈ ప్రకారంగా కనుక ఆ తెలివి ఒక్కసారి కనుక వదిలిపెట్టిందా అంటే మనల్ని బుర్ర బాదుకోవాల్సింది. కనుక ఆ తెలివి అనేటువంటిది భగవద్ అనుగ్రహం, ఈశ్వరానుగ్రహంతో ప్రాప్తించేది ఆ తెలివి అన్నమాట. కొంతమందిలో ఆ తెలివి శుద్ధంగా ఉంటుంది, స్పష్టంగా ఉంటుంది. శంకరాచార్య లాంటి మహానుభావులలో ఆ తెలివి వికసించింది. అట్లా లక్ష్మణారుల యొక్క మహానుభావులు లాంటి వాళ్ళలో ఆ తెలివి వికసించింది, ప్రస్ఫుటించింది. కాబట్టి ఇంత జ్ఞానం మనకి లోకానికి అందించటం జరిగిందనమాట. అందువల్ల ఈ తెలివి అనేది కానీ శ్వాస అనేది కానీ రెండూ కూడా మహాకారణమైతే, ఆ మహాకారణమే అర్ధమాత్ర అయితే, అర్ధమాత్రకయ్యి ఓంకారం అయితే, ఆ ఓంకార అనుగ్రహంతోనే మనం మన జీవితాలను కొనసాగించుకుంటూ ఉన్నాం, వ్యవహరిస్తూ ఉన్నాం. ఒకవేళ నువ్వు మోక్షాన్ని పొందాలన్నా కానీ నువ్వు ఆ మహాకారణాన్ని ఆశ్రయించే బ్రహ్మం వద్దకు పోవాలి. నీ జీవన విధానం సవ్యంగా సాగాలని చెప్పి అన్నట్లయితే ఆ ఓంకారమే తెలివి రూపముగా, ఆ ఓంకారమే శ్వాస రూపముగా ఉన్నది. కాబట్టి ఆ మహాకారణానుగ్రహంతోనే మనం జీవన విధానం చేసుకుంటూ ఉన్నాం, వ్యవహారం చేసుకుంటూ ఉన్నాం. ఈ వ్యవహారం చేసే విధానం వల్ల మనకు బాగా వ్యవహారం శుద్ధంగా ఉండాలని చెప్పినట్లయితే ఆ మహాకారణమే తెలివిగా శుద్ధముగా ఉండాలి. ఆ మహాకారణమే శ్వాసగా పటుత్వముగా ఉండాలి. వాళ్ళు శక్తివంతముగా పనిచేస్తారు, మంచిగా ఆలోచన చేస్తారు, మంచి జీవితాన్ని జీవిస్తారు. కనుక జీవన విధానానికి ముడిపడి ఉన్నటువంటిది మహాకారణమే తెలివిగా, శ్వాసగా. నీకు మోక్షానికి కూడా మార్గం చూపించేది ఆ మహాకారణాన్ని ఆశ్రయించి నువ్వు బ్రహ్మం దగ్గరికి పోవాలి. ఇంకో మార్గం లేదు ఇక నీకు. ఆ ప్రకారముగా ఉన్నటువంటి యొక్క ఓంకారము చెప్తూ ఆహా బ్రహ్మాండమైనది ఆది మంత్రము, మన లక్ష్మణార్యులు చెప్పినది పెద్ద మంత్రము. ఆయన చెప్పిన ఇద్దరు చెప్పిన ఒకటేలే. కాళ్ళు చేతులు లేనివాడు కడవముంతా చేత బట్టి నిండు భావి నీళ్ళన్నీ ఒకడే చేదెను. ఏటే ఇంటి వెనుక తుట్టే పురుగు ఇంటిలోనందరినీ మృంగి చూడవచ్చిన వారినెల్లా చూచి మృంగెను. ఆహా బ్రహ్మాండమైనది ఆది మంత్రము, మన బ్రహ్మంగారు చెప్పినది పెద్ద మంత్రము, అందరికీ మూలమై ఉన్నటువంటి మంత్రము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ప్రియాత్మ స్వరూపులారా,